ఒకవైపు రైతులు, మరోవైపు వినియోగదారులు వీరిద్దరి సంక్షేమం కోసం ఏర్పాటు చేసినవే రైతు బజార్లు. దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా తమ పంటలను వినియోగదారులకు అమ్ముకోవడం ద్వారా అధిక లాభాలు పొందుతున్నారు. అలాగే ప్రజలకు తాజా కూరగాయలు చౌకగా లభిస్తుంటాయి. అటువంటి రైతు బజారు తిరుపతిలో పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. రైతు బజారు వెలుపల ప్రధాన రహదారిని కొందరు ఆక్రమించి వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇది తమ జీవనోపాధిపైన తీవ్ర ప్రభావం చూపుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రైతు బజారు సంఘం సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్డుకు వచ్చి తమ నిరసన అయితే కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే 2001 టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా తిరుపతి ప్రాంతంలో కూడా తాము పండించిన పంటల్ని స్వయంగా తామే విక్రయించుకునేందుకు కూడా తిరుపతిలో రైతు బజార్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే దీంట్లో సంబంధించి 3 కోటాలుగా అంటే వికలాంగుల కోట, అదేవిధంగా డ్వాక్రా, అదేవిధంగా సంబంధించి ఎవరైతే రైతు పండించుకుంటారో వాళ్ళే స్వయంగా కూడా తమ పంటలను కూడా ఇక్కడ విక్రయించుకునేందుకు, అంటే రైతులు పండించుకునేటువంటి పంటలకి దానికి వీఆర్ఓ పర్మిషన్ ఉండి నేరుగా వచ్చి కూడా వాళ్ళు ఇక్కడ విక్రయించుకునే అవకాశాన్ని కూడా 2001లో కూడా అప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా ఇటు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే మనం ప్రస్తుతం ఏదైతే ఆ సమయంలో నిర్మించినటువంటి రైతు బజార్ ఉందో ఆ ప్రాంగణంలోనే ఉన్నాము. ఇక్కడ ఏదైతే కూడా రైతు బజార్లోకి అయితే కూడా రైతు బజారు బయట వ్యాపారస్తులు ఎక్కువైపోయారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులైతే కూడా ఏదైతే సదరు రైతులు కావచ్చు, ఆ డ్వాక్రా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వికలాంగులు కూడా తమ ఆవేదన అయితే కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అంటే సుమారు 20 అడుగులకు పైగా ఉన్నటువంటి రోడ్డును కూడా 10 అడుగుల రోడ్డును వాళ్ళే ఆక్రమించారని చెప్పి కూడా ఇటు వాళ్ళైతే కూడా వాపోతున్నారు. దీనికి సంబంధించి కూడా పీజీఆర్ఎస్లో కూడా కంప్లైంట్లు ఇచ్చాము, ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అనేక సందర్భాలు ఇటు కలెక్టర్కి అదేవిధంగా పీజీఆర్ఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాం. కాకపోతే దీని మీద అధికారులు కూడా చర్యలు తీసుకున్న దాఖలు అయితే లేవు. ఈ నేపథ్యంలో తాము ఖచ్చితంగా ఈ వచ్చే నెల 2వ తేదీ ఇక్కడ నిరసన కూడా దిగుతామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘాలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి వాళ్ళతోనే ఈ రైతు బజార్కి వ్యాపారస్తులు ఎవరున్నారో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు ఇంతటికి ఏంటి మీ సమస్య ఇక్కడ? సార్, ఇక్కడ రైతు బజార్ చంద్రబాబు నాయుడు గారు 2001లో రైతులు బాగుండాలా అనే ఉద్దేశంతో, ఫ్రీగా వాళ్ళు అమ్ముకునే ఉద్దేశంతో ఇక్కడ రైతు బజార్ స్థాపించడం జరిగింది. అయినను మాకు కూడా కొంతమంది వికలాంగులకి, డ్వాక్రా సంఘాలకి, అన్ఎంప్లాయ్స్కి కూడా కొన్ని షాపులు కేటాయించి మేము బతకడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ఈ రోడ్డు 20 అడుగులు ఉంటే కనీసం 12 అడుగులు ఆక్రమించుకొని కనీసం ఒక అంబులెన్స్ వచ్చినా దారి లేకుండా ఎన్నో యాక్షన్ జరుగుతా ఉన్నా మేము అధికార దృష్టికి కలెక్టర్ కానీ, ఎస్పీ గారికి కానీ, కమిషనర్కి కానీ, అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రతి అధికారులకు కానీ పీజీఆర్లో ఇచ్చినా మా దగ్గర సాక్ష్యాలతో ఉన్నాయి. వాళ్ళు ఆ రోజు వస్తారు తూతూ మంత్రంగా, అయ్యా లేని ఒక 5 నిమిషాలు వెళ్ళిపోయినాక ఇది మామూలుగా యథాతథంగా జరుగుతుంది. మాకు శాశ్వత పరిష్కారం కావాలంటే ఒక కమిషన్ మ్యాన్ టక్కన నాకు పేరు రాలేదు, మొత్తం కాంపౌండ్ వేసి పెన్షన్ నైటే పెన్షన్ వేసి తెల్లారి లోపల ఏమీ లేకుండా ఒక వాచ్మెన్ క్లియర్ చేసింది. అంటే ఎంతమంది ఉన్నారు మీరు మొత్తం దుకాణంలో? మేము 90 షాపుల పైన ఉన్నాం. అదేవిధంగా రైతులు కూడా రోజుకి 100 నుంచి 150 మంది వాళ్ళ ఇళ్లలో పండింది చిన్న పండింది తెచ్చుకొని చిన్న ఓ 10 కిలోలు 20 తెచ్చుకొని సంతోషంగా పోతున్నారు. ఇప్పుడు బస్సు ఫ్రీజ్ కూడా లేదు కాబట్టి 5 కిలోలు ఉన్నా మాకు బస్సు కూడా లేదు, ఫ్రీ అనే వచ్చేది అమ్ముకునే పరిస్థితి ఉన్నది. రైతులు కూడా న్యాయం చేయాలంటే ఈరోజు ఇది క్లియర్ చేయాలా. ఓ వాస్తవంగా విజువల్ చూడండి ఎట్టున్నారు ట్రాఫిక్, ఆ విధంగా పరిస్థితి ఉన్నది సార్. మొత్తానికి సంబంధించి కూడా గత 2 ఏళ్లుగా కూడా ఇక్కడ అనేక విధాలుగా కూడా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం. ఏదైతే సుమారు చూస్తే కూడా 12 అడుగుల రోడ్లను కూడా వీళ్ళే ఆక్రమించి మా పొట్టలను కూడా కొట్టేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన అధికారులు కూడా దృష్టి సారించాలా, దీనిపైన జిల్లా యంత్రాంగం కూడా ప్రత్యేక దృష్టి సారించి తమ సమస్యలను కూడా పరిష్కరించాలా. లేని పక్షంలో ఇది కూడా దీనికి డెడ్ లైన్ కూడా పెట్టినటువంటి బుధవారం లోపు వీళ్ళు ఈ సమస్యను పరిష్కరించాలి. లేని పక్షంలో గురువారం నుంచి బైఠాయించి తమ వస్తువుల్ని ఇక్కడ తాము కూడా విక్రయిస్తాము, అనంతరం కఠినంగా కూడా ఉంటుందని చెప్పి కూడా ఇటు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకేపీ. రైట్గా కర్నూలు సీక్యాప్ రైతు బజార్ విస్తరణకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ రైతు బజార్లో పెరుగుతున్న రద్దీ కారణంగా రైతులు, వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం విస్తరణా పనులకు శ్రీకారం చుట్టింది. గతంలో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అమలుకు నోచుకొని ఈ ప్రాజెక్టు తాజాగా కూటమి ప్రభుత్వం 6 కోట్ల నిధులు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మంత్రి టీజీ భరత్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా త్వరలోనే విస్తరణా పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో రైతులు, వినియోగదారులు మరింత మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి.
దీనిపై ఇక మరింత సమాచారాన్ని మా కర్నూలు జిల్లా కరస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్లో అందిస్తారు. కర్నూలు జిల్లాలో అత్యంత రద్దీగా ఉండేటటువంటి సీకేఎం రైతు బజార్ విస్తరణ పనులు వేగవంతం అవుతున్నాయి. ఏదైతే ఆ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు రైతులు తాము పండించినటువంటి ఆకుకూరలు కూరగాయలు పండించుకుని అమ్ముకోవాల్సినటువంటి ప్రదేశంగా సీకేఎం రైతు బజార్ ని తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలోనే అక్కడ దాదాపు నిత్యం కూడా 30,000 మంది పైగా జనాభా అక్కడ ఆకుకూరలు కూరగాయలు కొనేందుకు రోజు ప్రతినిత్యం కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆ రాష్ట్రంలోనే అత్యాధునిక హంగులతో ఈ రైతు బజార్ ని తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి దాదాపు 6 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ప్రస్తుతం ఉన్నటువంటి 50 సెంటర్లో ఉన్నటువంటి సీకేఎం రైతు బజార్ ను 1.5 ఎకరా విస్తీర్ణంలో దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సీకేఎం రైతు బజార్ ని సందర్శించి అక్కడికక్కడే 6 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ మేరకు మంత్రి టీజీ భరత్ కూడా ఈ రైతు బజార్ అభివృద్ధికి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్ చేసిన కొద్ది రోజుల్లోనే ఈ రైతు బజార్ విస్తరణకు సంబంధించినటువంటి పనులు అయితే వేగవంతం పుంజుకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి 50 సెంటర్లో ఉన్నటువంటి రైతు బజారు మరి అక్కడే పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ అతిథి గృహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్చివేసి ఆ రైతు బజారు విస్తరించి ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే దాదాపు 200 మందికి పైగా రైతులు అక్కడ ఆకుకూరలు కూరగాయలు అమ్ముకుంటుంటారో వారికి అదనంగా ఇంకా స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి ఎక్కువ మంది రైతులు అక్కడ క్రయ విక్రయాలు జరుపుకునేందుకు కూడా వీలు ఉండే రకంగా కూడా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చకచకా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లోనే ఈ రైతు బజార్ విస్తరణ పూర్తిగా చేసిన తర్వాత మురళీకృష్ణ, విస్తరణకి సంబంధించిన పనులు ప్రారంభమైతే ఎప్పటిలోగా ప్రజలకి పూర్తి స్థాయిలో మార్కెట్ అందుబాటులోకి రానుంది? అయితే ఇప్పటికే దానికి సంబంధించి పనులు అయితే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రైతు బజార్ పక్కనే ఉన్నటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో పాడుబడ్డ క్వార్టర్స్ అన్నిటిని కూడా కూల్చి ఆ ప్రదేశాన్ని అంతా కూడా చదును చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే అక్కడ కట్టడాలు కూడా పూర్తి చేసి అత్యాధునిక హంగులతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మోడర్న్ రైతు బజార్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అక్కడ రైతులకు దాదాపు ఇంకా అదనంగా ఇంకా ఒక 30 స్టాళ్లకు పైగానే ఏర్పాటు చేసి ఇప్పుడు ఉన్నటువంటి 200 మంది నుంచి 300 మంది రైతులతో పాటు అదనంగా ఇంకొక 150 మంది రైతులకు కూడా అక్కడ క్రయ విక్రయాలు జరుపుకునేందుకు కూడా అవకాశం కల్పించే విధంగా కూడా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు అక్కడ రైతు బజార్ లో వేస్టేజ్ ఏదైతే ఉంటుందో కూరగాయల ఆకుకూరలకు సంబంధించినటువంటి వేస్టేజ్ ను కూడా వర్మీ కంపోస్ట్ గా మార్చేందుకు కూడా ఒక ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేసి అక్కడ మిషనరీ ద్వారా ఈ వేస్టేజ్ కూరగాయలను అన్నిటిని కూడా అక్కడ తీసుకెళ్లి వర్మీ కాంపోస్ట్ లాగా తయారు చేసేందుకు కూడా ఒక యూనిట్ కూడా ప్రారంభిస్తున్నారు. దీంతో పాటు రైతులు అక్కడ ఎవరైతే ఆకుకూరలు కూరగాయలు అమ్ముకోవడానికి వచ్చేటటువంటి క్రయ విక్రయదారులకు మధ్యాహ్నం భోజనం సంబంధించి అదేవిధంగా ఉదయం అల్పాహారానికి సంబంధించి కూడా అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసి అత్యాధునిక పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించే రకంగా కూడా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. రాజేంద్ర రైట్గా, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎంతమంది రైతులు అక్కడ వ్యాపారం చేస్తున్నారు? విస్తరణ పూర్తి అయితే ఎంతమంది రైతులకి వ్యాపారం చేసుకునే అవకాశం కలుగుతుంది? ప్రస్తుతం ఇప్పుడు ఆ రైతు బజార్లో దాదాపు 200 నుంచి 300 మంది రైతులు పొదుపు సంఘాల మహిళలు క్రయ విక్రయాలు జరుపుకుంటా ఉన్నారు. కర్నూలు చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 10-20 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు తాము స్వయంగా పండించినటువంటి కూరగాయలు ఆకుకూరలతో పాటు వివిధ రకాల పండ్లు కూడా అక్కడ అమ్ముకోవడానికి వీలుగా దాదాపు 200 మంది పైగా రైతులు కూడా అక్కడ అమ్ముకుంటున్నారు. అయితే ఈ రైతు బజార్ విస్తరణ పూర్తయితే మాత్రం ఇంకో అదనంగా 150 స్టాల్ ఏర్పాటయ్యి దాదాపు 150 మంది రైతులు ఇంకా అదనంగా ఈ స్టాల్స్ లో అమ్మకాలు చేసుకునేందుకు కూడా దాన్ని విస్తరించుతున్నారు. దాదాపు 1.5 ఎకరా విస్తీర్ణంలో ఈ రైతు బజార్ ఉండనుంది. రాష్ట్రంలో అతి పెద్ద రైతు బజారుగా ఈ సీకేఎం రైతు బజార్ ఒక చరిత్ర నెలకొల్పబోతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 55 సెంటర్లో ఉన్నటువంటి రైతు బజార్లో నిత్యం కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. దాదాపు 30,000 మందికి పైగా క్రయ విక్రేతలు అక్కడ వచ్చి కూరగాయలు ఆకుకూరలు కొంటున్నటువంటి పరిస్థితి. దీంతో ఆ రైతు బజార్లో తిరగాలంటే కూడా కాలు తీసి కాలు పెట్టలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఇంకా మోడర్నైజ్ గా తీర్చిదిద్ది ఇదొక ఈ రాష్ట్రానికి ఒక ఐకానిక్ గా రైతు బజార్ గా నిలపాలనే లక్ష్యంతోనే దీన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించారు. ఆ రకంగా కూడా పనులన్నీ కూడా వేగవంతం అవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక సీకేఎం రైతు బజార్ నుంచే దాదాపు నెలకు 50 లక్షల రూపాయల పైగా టర్న్ ఓవర్ నడుస్తుంది. దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు కూడా భావిస్తున్నారు. రాజేంద్ర రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.
రెడిక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చివరి దశకు చేరుకుంది. ఇవాళ మంగళగిరి ఏసీఎస్ స్టేడియంలో వైజాగ్ అమరావతి జట్ల మధ్య క్వాలిఫైర్ 2 మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది. ఇవాళ రాత్రి 7 గంటలకు వైజాగ్ అమరావతి మధ్య మ్యాచ్ జరగబోతోంది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ విచ్చేస్తారు. ఏపీఎల్కు సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ హారిక లైవ్లో అందిస్తారు. ఈ రోజు చూసినట్టయితే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సెమీఫైనల్ కి చేరుకుందనే చెప్పొచ్చు. ఎప్పటి నుంచో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఫైనల్ కూడా రాబోతుంది. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ కి ముఖ్య అతిథిగా నారా లోకేష్ రాబోతున్నారు. అయితే ఈ నెల 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సుమారు 6 రోజుల పాటు 7 జట్ల పాటు పోరాపోరీగా పోటీ అయితే జరిగింది. అయితే ఈ ఫైనల్ గా భీమవరం అనేది లీడ్ లో ఉంది. భీమవరానికి ధీటుగా వైజాగ్ అమరావతి అయితే పోటీ పడుతున్నాయి. ఈ రోజు సెమీఫైనల్లో ఈ రోజు సాయంత్రం 6 నుంచి అమరావతికి అలాగే వైజాగ్ కి అయితే పోటీ జరగబోతోంది. సెకండ్ ఇందులో విన్ అయిన మ్యాచ్ అయితే నెక్స్ట్ డే ఫైనల్స్ కి చేరగబోతోంది. అయితే ఇప్పటికే క్రీడలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ అమరావతి అనేది స్పోర్ట్స్ హబ్ గా నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సో దీని ద్వారా ఈ ఏపీఎల్ మ్యాచ్ ద్వారా అనేది ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక్కసారిగా మంగళగిరి వైపు తిరగడం జరిగింది. అయితే ఒకప్పుడు ఈ ఏపీఎల్ మ్యాచ్ పెట్టడానికి మ్యాచ్లు అనేవి ఎక్కడ జరగడానికి వీల్లేని విధంగా ఉన్న స్టేడియం ని కొద్ది రోజుల్లోనే ఎంతో చక్కగా తీర్చిదిద్ది అంతర్జాతీయ పోటీలు కూడా జరిగే స్థాయికి తీసుకెళ్లారు. సో ఈ ఏసీఏ చైర్ ప్రెసిడెంట్ అలాగే ఎంపీ కేసినేని చిన్ని ఆధ్వర్యంలో అయితే ఈ స్టేడియం ఒక రూపురేఖ రావడం జరిగింది. అలాగే చంద్రబాబు ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని మ్యాచ్లు జరిగే విధంగా అలాగే వీలైతే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ మ్యాచ్లు జరిగే విధంగా కూడా ఉండేలాగా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు అయితే జరుపుతోంది. అయితే క్రీడలకు సంబంధించి క్రీడాకారులకు సంబంధించి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేసే విషయంలో కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా చూసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి ఎలాంటి వసతులు కావాలన్నా క్రీడా రంగం ఇంకా డెవలప్ చేసే విధంగా ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలు నెరవేర్చే విధంగా అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ క్రికెట్ స్టేడియం అనేది మంచి ఒక పొజిషన్ తీసుకురావడం జరిగింది. ఈ ఏపీఎల్ మ్యాచ్ అనేది చూడడానికి ఎంతో మంది ఈ మంగళగిరి నుంచే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది వచ్చి మ్యాచ్ చూడడానికి యువకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఇంకా చదువుకునే వాళ్ళకు కూడా ఫ్రీ ఎంట్రీ ఐడి కార్డ్ చూపిస్తే ఫ్రీ ఎంట్రీ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కువ ఫ్యామిలీస్ తో వచ్చి ఈ మ్యాచ్ చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తం స్టేడియం అంతా సుమారు 10,000 మంది కూర్చునేలాగా అయితే ఏర్పాట్లు ఉంది. ఇంకా భవిష్యత్తులో 15,000 మందికి పైగా కూర్చునే విధంగా అయితే ఏర్పాట్లు జరగబోతున్నాయి. ప్రస్తుతానికి క్రీడాకారులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు సేద తీరడానికి రూమ్స్ అలాగే వచ్చిన ప్రేక్షకులకు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని వసతులు భద్రతా ఏర్పాట్లు అన్ని చూడడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆ ఏరియాకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు యంత్రాంగం అంతా కృషి చేస్తూ ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నారు. సో భవిష్యత్తులో ఇంకా మెరుగులు తీర్చిదిద్ది ఆ స్టేడియం అనేది ఒక మంచి రూపురేఖలు తీసుకురావాలనే ప్రయత్నం అయితే జరగబోతోంది. అయితే ఈ స్టేడియం కి ఫస్ట్ రోజే సినీ ప్రముఖ నటుడు రామ్ చరణ్ రావడంతో మొత్తం అంతా ఒకేసారి హైలైట్ అవడం జరిగింది. సో లాస్ట్ డే నారా లోకేష్ ముఖ్య అతిథిగా వచ్చి ఇంకా హైలైట్ అవ్వబోతోంది. సో ఇలాంటి రాజకీయ పరంగా కానీ సినీ పరంగా కానీ ప్రతి ఒక్కళ్ళు క్రీడకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఆడే వాళ్ళకి మట్టిలో మాణిక్యాల్లాగా గ్రామ స్థాయి నుంచి ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో వాళ్ళకి ఇలాంటి ఏపీఎల్ మ్యాచ్ లీగ్ అనేది ఒక మంచి వేదికనే చెప్పుకోవచ్చు. నాని రైట్, ఇక వర్షం పడుతున్న ప్రారంభమైన నేపథ్యంలో వర్షాలు కురిస్తే కనుక వాతావరణ అనుకూలతలపైన అధికారులు ఏమంటున్నారు? ఒక వర్షం పడి మ్యాచ్ రద్దయితే రీమ్యాచ్ నిర్వహించే అవకాశం ఉందా? నాని యాక్చువల్లీ నిన్న వర్షం పడింది, మ్యాచ్ క్యాన్సిల్ అవుతుంది అనుకునే టైంకి అయితే మ్యాచ్ జరగడం జరిగింది. సో ప్రేక్షకులందరూ నిరాశ చెందే టైంకి మంచి ఆసక్తికరంగా అయితే ఆట జరిగింది. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ మళ్ళీ పోస్ట్ పోన్ చేసే అవకాశం కూడా ఉండబోతున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. నిర్వహణకు సంబంధించి అక్కడ యాజమాన్యం అంతా నిరంతరం పనిచేస్తూనే ఉన్నారని, చుట్టుపక్కల గ్రౌండ్ కు సంబంధించే గానీ ప్రేక్షకులకు సంబంధించే గానీ అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు అన్ని చూసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. ప్లేయర్ సంబంధించి కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్క అవసరాలు తీర్చే ప్రయత్నంగానే నిర్వాహకులంతా పనిచేస్తున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. మ్యాచ్ లో ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతుందనే భావించవచ్చునని. రైట్, థ్యాంక్ యూ హరిక.
రైట్, ఇక రాజానగరం నియోజకవర్గంలోని గాదరాడ సీతారామపురం రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డు మరమ్మతుల పేరుతో పనులు ప్రారంభించి సామాగ్రిని ఎక్కడికక్కడ వదిలివేయడంతో ఈ రోడ్డు ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఈ కారణంగా ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ సొంత గ్రామమైన గాదరాడలో ప్రజల అవస్థలు పడుతున్నారు. ఈ కారణంగా తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం తూర్పుగోదావరి జిల్లా నుంచి మా కరస్పాండెంట్ వర్మ అందిస్తారు. రాజేంద్ర, ఏదైతే రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొత్తుల బలరామకృష్ణ సొంత గ్రామం అయినటువంటి గాదరాడ గ్రామం ప్రస్తుతం ప్రజలందరూ కూడా తమ ప్రాంతంలో ఉన్నటువంటి సొంత రోడ్డు, తమ ప్రాంతానికి ఇతర ప్రాంతాలతో లింకులు కలిపేటటువంటి ప్రధాన రహదారిగా ఏదైతే ఉందో ఆ రోడ్డు అంతా కూడా పూర్తిగా కూడా సిద్ధమైపోయింది. అయితే గడిచిన ఎన్నికల్లో మహిళలే స్వయంగా కూడా జనసేన మహిళలందరూ కూడా గోతులు పూడ్చి ఆ ఏరియా మీదుగా బొత్తుల బలరామకృష్ణని క్యాన్వాసింగ్ చేసి పుట్టుగా గెలిపించిన తర్వాత మమ్మల్ని మర్చిపోయా బొత్తుల బలరామయ్య, మా గోడు వినవయ్య అంటూ కూడా ఈరోజు తాజాగా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. బొత్తుల మా రోడ్డుని గోతుల నుంచి మమ్మల్ని రక్షించవయ్యా అంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ముఖ్యంగా గడిచిన 7 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డుకి సంబంధించి పాలకులు ఇటువైపు వెళ్తున్నారే కానీ ఈ రోడ్డుకి సంబంధించి ఎటువంటి చర్యలు అంటే గోతులు పూడ్చడం కానీ తాత్కాలికంగా లేదంటే ప్రధానంగా రహదారి నిర్మాణం చేపట్టడం కానీ అయితే జరగలేదు. అయితే అధికారంలోకి రాకముందు బొత్తుల బలరామకృష్ణ క్యాన్వాసింగ్ లో తిరిగిన తర్వాత తన సొంత గ్రామం గతంలో ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగి తల్లి తండ్రి కూడా ఇక్కడే ఉన్నటువంటి సొంత పరిస్థితుల్లో గాదరాడ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలంటే మిగతా అన్ని విషయాల్లోని అభివృద్ధి చెందినప్పటికీ ఈ ప్రధాన రహదారి మాత్రం ముఖ్యంగా ఎందుకంటే ఇది కోరుకొండ మండలంలో ఉంటది. కోరుకొండ అంటే ఆ ప్రముఖ పుణ్యక్షేత్రం ఏదైతే కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంటుందో ఆలయానికి వెళ్ళడానికి కూడా ఇదే ప్రధాన రహదారి. అలాగే రాజానగరం మండలం నుంచి అలాగే ఏదైతే జగ్గంపేట మండలం గండేపల్లికి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి కూడా ఇది లింక్ అయి ఉంటది పూర్తిగా. అంటే 3 మండలాలను కలుపుతూ ఉండేటటువంటి ఈ గ్రామం ప్రధాన రహదారి కావడం, ఆ రహదారి పూర్తిగా కూడా చిత్రమైపోయిన పరిస్థితుల్లో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని గతంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాయి. ఆ కూటమిలో భాగంగా రాజానగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే వినతులు ఇవ్వడం జరిగింది. అది చూసి పనులు కూడా తాత్కాలికంగా గోతులు పూడ్చినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే సూచించినటువంటి కాంట్రాక్టర్ పూర్తిగా గోతులు పూడ్చే కార్యక్రమం అయిపోయిన తర్వాత పూర్తి నిర్మాణం అయితే ఈ రోడ్డు చేపట్టలేదు. అయితే కనీసం మెటల్ రోడ్డు అయినా వేస్తారన్న తర్వాత సీసీ రోడ్డుకి అయితే మంజూరు చేసాం, త్వరలో వేస్తామని చెప్పిన సరే ఆ కాంట్రాక్టర్ ఎవరో రాకపోవడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోడ్డు నిర్మాణం అయితే ఆగిపోయిందని చెప్పారు. అయితే తాజాగా రోడ్లపై ప్రత్యేకమైన డ్రైవ్ చేయబడుతున్నటువంటి వైకేటీవీకి ఎందుకంటే 4 రోజుల క్రితం మొగ్గల్లా సీతానగరానికి సంబంధించి ప్రధాన రహదారి పూర్తిగా కూడా సిద్ధమైపోయిన తర్వాత దానికి స్వయంగా కాంట్రాక్టర్ కూడా వచ్చే నెలలో పనులు మొదలు పెడతాం, 6 నెలల్లో కంప్లీట్ చేస్తామన్న నేపథ్యంలో ఈ విషయం తెలిసి వైకేటీవీకి ఈ రహదారి గురించి కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు గ్రామస్తులు కూడా విన్నవించుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ దుస్థితిని చూసి ఇప్పటికైనా ఎమ్మెల్యే మాపై కరుణిస్తారు, ఖచ్చితంగా రోడ్డు నిర్మాణం పనులు చేపట్టండి బాబు అంటూ ఇక మీ నరకయాత్ర అనుభవించలేము, ఈ రోడ్ల వెంపడ ప్రయాణం చేయలేము అని కూడా. ఎందుకంటే వీళ్ళకి ఈ రోడ్డు తప్ప వేరే చుట్టూ తిరిగి వెళ్లేందుకు కూడా వేరే మార్గం లేదు కాబట్టి గాదరాడ వాస్తవీడ మమ్మల్ని కరుణించవయ్యా అంటూ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కోరుకొండ మండలానికి సంబంధించి ఏదైతే గ్రామం సీతారాంపురం గ్రామంలోనే ఈ పరిస్థితి అంతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ 84 ప్రధాన దేవాలయాలు ఉన్న నేపథ్యం ఈ దేవాలయాలు అన్ని దర్శనం చేసుకుని రావాలంటే ఈ రోడ్డు గుండానే వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఆలయాలన్నింటినీ కూడా పూర్తిగా కూడా పునరుద్ధరించి వాటికి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ కూడా. ఈ లింక్ రోడ్డు మాత్రం దృష్టి సారించలేదు. త్వరితగతిన మీరు దీనిపై దృష్టి పెట్టి 2 రోజులు, ఎందుకంటే 2 వారాల్లోనే పూర్తిగా కూడా ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ గోతులు మరింత పెరిగే అవకాశం ఉంది, మా ప్రయాణం మరింత నరకప్రాయం అవుతుందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉంది. అయితే వచ్చే 2 నెలల్లోపే పూర్తిగా కూడా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టి మాకు ఆశ కలిగేలాగా మీరు చొరవ తీసుకోవాలంటే కూడా వాళ్ళు ప్రస్తుతం ప్రార్థిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వారం రోజుల్లోగా పనులు మొదలు పెట్టాలని కోరుతున్నారు. ఒకవేళ లేకపోతే ఈ రోడ్డుపై నిరసన కార్యక్రమం కూడా చేసేందుకు మేము సిద్ధం అంటూ కూడా వాళ్ళు తాజాగా వైకేటీవీకి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రత్యేకించి రోడ్డు నిర్మాణం చేపడితే అది కోరుకొండ మండలం, రాజానగరం మండలం, జగ్గంపేట మండలం 3 మండలాలు ప్రజలందరూ కూడా వాళ్ళు తిరిగేటటువంటి దైనందిక కార్యక్రమాలు చేసుకునేందుకు ఈ రోడ్డు ప్రధాన లింకు రోడ్డుగా మారిన నేపథ్యంలో ఇప్పటికైనా మా ఎమ్మెల్యే మమ్మల్ని కరుణించాలంటూ కూడా ప్రస్తుతం వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది.
అయితే ఇప్పటికీ ఈ విషయానికి సంబంధించి ప్రాథమికానికి సమాచారం అందజేస్తే ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా దీనిపై ఒక వారం రోజుల్లో కాంట్రాక్టర్ నియమించి ఖచ్చితంగా రోడ్డు నిర్మాణం చేపడతానని ఇప్పటికే చెప్పారు. అయితే ఈ పనులు ఎందుకంటే పూర్తి వర్షాకాలం రాకముందే చేపడితే మరింత స్ట్రాంగ్ గా నాణ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా రాజానగరం ఎమ్మెల్యేకి ఏదైతే అనూహ్యంగా తెరపైకి వచ్చి ఆ అఖండ మెజారిటీతో నెగ్గినటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజల కష్టాలు తీర్చడంలో ఆయన ముందున్నారు. అయితే కొన్ని చోట్ల కొన్ని కారణాల వల్ల, సాంకేతిక కారణాల వల్ల, లేదా గతంలో కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళు వదిలేసిన పరిస్థితుల్లో బిల్లులు అవ్వకపోవడం నేపథ్యంలో తాజాగా ఈ రోడ్డు కాంట్రాక్ట్ సంబంధించి త్వరితగతిన చర్యలు చేపట్టాలని మాత్రం ఆయనకు ఓటేసినటువంటి గ్రామస్తులుగా మమ్మల్ని మర్చిపోకండి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఆయన సంప్రదించగా వారంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అయితే త్వరితగతిన ఇస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వాళ్ళకి ఈ చిన్నపాటి రోడ్డు పెద్ద విషయం కాదని అంటున్నారు. కానీ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి దీనికి ఒక ఫైల్ పుటప్ చేయాలి, దాని నిధులు రావాలి, అప్పుడు కానీ శాంక్షన్ అయ్యే పరిస్థితి లేదు. ఒక టెండర్లు వేస్తే సరైన టెండర్ని చూసి పిలవాల్సిన నేపథ్యంలో ఇదంతా ఒక వారం సమయం పడుతుందని చెప్పి ఎమ్మెల్యే కూడా ఇప్పటికీ బత్తుల బలరామకృష్ణ వైకేటీవీ కూడా సమాధానం ఇచ్చారు. అయితే మరి పనులు ఎప్పుడు మొదలవుతాయి, ఇక్కడ గ్రామస్తుల కోరిక ఎప్పుడు నెరవేరుతుంది అన్నది మరి కొద్ది రోజులు వేచి చూడాలి. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ వర్మ. రైట్గా విశాఖపట్నం నుంచి అబుదాబికి మళ్లీ విమాన సర్వీసు నడపడానికి ఇండిగో ఎయిర్లైన్స్ ముందుకొచ్చింది. గతంలో ఈ సర్వీసు అందుబాటులో ఉండేది. పశ్చిమాసియా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ అంత అనుకూలంగా ఉండటంతో సర్వీసు పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఆగస్టు 14 నుంచి అందుబాటులోకి వస్తుంది. వారానికి 4 రోజులు అంటే సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో విమానం నడుస్తుంది. రైట్గా దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా కరస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖ నుండి మరొక అంతర్జాతీయ విమానం సిద్ధమవుతా ఉంది. వచ్చే ఆగస్టు నుండి విశాఖ నుండి యుఏఈ అబుదాబికి అయితే ఒక కొత్త ఫ్లైట్ అయితే రానుంది. గతంలో ఏదైతే సర్వీస్ కొనసాగించిందో ఇప్పుడు మరలా వచ్చే ఆగస్టు నుంచి విశాఖ నుండి నేరుగా అబుదాబికి అయితే ఆ ఫ్లైట్ రన్ అయ్యే విధంగా ఆ విమాన సంస్థలు అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దబోతుందా, త్వరలో ప్రారంభం కాబోతున్నా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే నెల 5న అయితే దీన్ని ప్రారంభించేందుకైతే కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. వచ్చే నెల 8 నుంచి సింగపూర్ సంబంధించిన ఎయిర్లైన్ స్కూట్ అయితే ఆ సర్వీసులు కూడా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రారంభిస్తున్నట్టు కూడా ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది. ఇప్పుడు మరొక అంతర్జాతీయ విమాన సంస్థ కూడా విశాఖ నుంచి నేరుగా అబుదాబికి అయితే విమానం నడపనున్నట్లు కూడా వెల్లడించింది. అయితే ఈ నేరుగా అబుదాబికి నడపడం వల్ల, యుఏఈకి నడపడం వల్ల చాలామందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నేరుగా అబుదాబి వెళ్ళేవారు విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్ళడం కావచ్చు, లేదా విశాఖపట్నం నుంచి బెంగళూరు కావచ్చు, లేదా ఢిల్లీ నుంచి నేరుగా అబుదాబికి వెళ్లాల్సి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వారికి సమయం చాలా వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది, ఆ చెక్ ఇన్ టైం కూడా చాలా వేస్ట్ అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి నేరుగా అబుదాబికి ఫ్లైట్ రావడం వల్ల చాలామందికి సమయం యూజ్ అవ్వడమే కాకుండా మనీ కూడా చాలా సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా యుఏఈ వెళ్ళారు, ప్రథమంగా అబుదాబి, దుబాయ్ వెళ్ళేవారు మాత్రం చాలామంది కార్మికులా ఉంటారు. అక్కడ పని చేసుకునేందుకు ఎక్కువ మంది ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కువగా దుబాయ్ వెళ్ళేవారు చాలామంది ఉంటారు. అయితే ఈ దుబాయ్ వెళ్ళేవారు ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నేరుగా ఫ్లైట్ లేకపోవడం వల్ల హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి యుఏఈ వెళ్ళడం, ఇట్లాంటి సర్వీసుల ద్వారా వెళ్ళడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి నేరుగా వచ్చి ఆగస్టు నుంచి ఈ అబుదాబికి సంబంధించి ఎయిర్లైన్స్ ప్రారంభం కావడంతో ఉత్తరాంధ్ర ప్రజలైతే చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రథమంగా శ్రీకాకుళం ప్రాంతంలో ఎక్కువగా వలస వెళ్ళే కార్మికులు ఎక్కువగా ఉన్నారు. శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి ఎక్కువ మంది అబుదాబికి వెళ్ళి అక్కడ పనులు చేసుకుంటూ ఉన్న పరిస్థితి. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఎక్కువ మంది అబుదాబికి వెళ్తూ ఉంటారు. సో వారు కూడా విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకొని ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి అబుదాబికి వెళ్తున్న పరిస్థితి ఇప్పటివరకు. బట్ ఈ ఎయిర్లైన్ సర్వీస్ ప్రారంభించడం ద్వారా ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇట్లాంటి సర్వీసులు మరిన్ని ఏర్పాటు చేయాలి, ఇట్లాంటి సర్వీస్ మరిన్ని ప్రారంభించాలని ఉత్తరాంధ్ర ప్రజలు అయితే ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే నేరుగా విశాఖ నుంచి యుఏఈ అబుదాబికి ప్రారంభించడం అయితే ప్రథమంగా ఉత్తరాంధ్ర ప్రజలైతే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇట్లాంటివి ఇంకా కొనసాగించాలి, ఇట్లాంటి కొత్త కొత్త సర్వీసులు కూడా ప్రారంభించే దిశగా ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ తరహాలో భోగాపురం అంతర్జాతీయ విమానం సిద్ధమవుతుంది. ఈ ఎయిర్పోర్ట్లో కూడా ఇప్పటికే కేంద్ర విమాన శాఖ మంత్రికి రామ్మోహన్ నాయుడు కూడా చెప్పడం జరిగింది.
నైట్ ల్యాండింగ్ కానీ లేకపోతే ఎనీ టైంలో కూడా రన్వే కావచ్చు, చాలా విస్తారంగా ఉంది కాబట్టి, చాలా పెద్ద రన్వే కాబట్టి అంతర్జాతీయ విమానాలు అమెరికా నుంచి కావచ్చు, యూఏ లాంటి పెద్ద పెద్ద విమానాలు కూడా ల్యాండ్ అయ్యే అంత స్కోప్ ఉన్న రన్వే కట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా అడుగులు వేయాలని ఆ ట్రావెల్స్ అసోసియేషన్ కావచ్చు, విమానాలు ఎక్కువగా ప్రయాణికులు కావచ్చు, ప్రథమంగా ఉపాధి అవకాశం కోసం విదేశాలకు వెళ్ళే కార్మికులు కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరిన్ని అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించాలని కూడా ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్న అంశంగా మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో త్వరలో ఈ ప్రారంభం కారణంతో ఉత్తరాంధ్ర ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో నుంచి కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.